మీరు 40-30 ఏళ్ళ సంది 70 ఏళ్ళ సంది కొట్లాడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. ప్రతిరోజు మీది పోరాటమే. మీ పోరాటానికి ఇప్పుడు మా కేటీఆర్ సార్ తోడైతాడు, మీకు అన్ని విధాల సహకరిస్తాడు. లీగల్గా మా వినోదన్న కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఖర్చులకు కానీ మంచికి కానీ ఢిల్లీకి కూడా తీసుకుపోయి జంతర్ మంతర్ కాడ కూడా మనం ధర్నా చేసి ఈ అమెండ్మెంట్లు మళ్ళీ అమెండ్మెంట్ చేసేదాకా మనం వదలనే వద్దు. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం ఈ 2 ఏళ్ల సంది ఈఎస్ఐలో మందులు లేవు, కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. అప్పుడు మేము ఒక్కొక్క బ్యాగ్ నిండా నింపిస్తుంటే నెలకు రేషన్ లెక్క మందులు. అసలుంటిది ఇప్పుడు మందులే పైసలు వస్తున్నాయి కేంద్రంకి వెళ్ళి, కానీ వాళ్ళు ఇస్తలేరు, మందులు కొంటలేరు, మందుల వాళ్ళకి పైసలు ఇస్తలేరు. ఏడోళ్ళు వాళ్ళంతా గప్చుప్ అయిపోయింది. అన్నీ బంద్ అవుతాయి రేపు. ఆర్టీసీ కూడా అట్నే అవుతాయి. అన్ని సమస్యలే, ప్రతి దాంట్లో సమస్యలు. ఇప్పుడు చూడు కొత్త రూల్స్. ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అంతా అమ్ముతామంటే కార్మికులు ఎక్కడ పోవాలి? వాళ్ళు ఎన్నో ఏళ్ళ సంది ఇప్పుడు ఇండస్ట్రీ వాడు భూమోడు మంచిగా కంపెనీ వాడు అమ్ముకుంటాడు, బయట పోయి అన్ననే పెట్టుకోడు, పైసలు అయితే వానికి వస్తాయి. మరి ఈ కార్మికుడిడా ఇంతో అంతో గుడిసేసుకున్నాడు, ఇల్లు కట్టుకుండు, పిల్లల్ని స్కూల్ చదివిస్తుండు, వాడు యాడికి పోవాలి? ఈ కంపెనీ నెంబడి ఆడికి పోతాడా? ఊరవతలకి పోడు కదా. వాడిది ఏం బతుకు కావాలి? వాడు ఎంత అన్యాయం అయిపోతాడు? వాడి జీవితం ఎట్లా కావాలి?